బ్రహ్మానందం గారు మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. కొత్త స్టోర్ లాంచ్ అవుతుంది హిమాయత్ నగర్ లో. ఇప్పటికే ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ స్టోర్స్ చాలా లాంచ్ అయ్యాయి. బట్ ఈ 5th స్టోర్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. బ్రహ్మ లేనిదే మన పుట్టుక ఉండదు, స్క్రీన్ మీద బ్రహ్మానందం గారు లేనిదే మనకి ఎంటర్టైన్మెంట్ ఉండదు. సో ఇప్పుడు పద్మభూషణ్ బ్రహ్మానందం గారు మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ స్టోర్ లాంచ్ చేయడానికి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఫస్ట్ అయితే ఆయన వచ్చే ముందు ఇక్కడ మనకి ఫౌండర్ సుహాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ హ్యాపీ దసరా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. దసరా రోజున అందరికి ఇంట్లో ఫెస్టివల్. సో మన స్టోర్ లో కూడా ఫెస్టివల్ లా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తోంది ఈ పండగ రోజు నాడు కొత్త స్టోర్ లాంచ్ చేస్తున్నారు? దసరా ఫస్ట్ నుంచి సెంటిమెంటేనండి. అంతకు ముందు స్టోర్స్ కూడా చాలా చేసాం. ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది కూడా దసరాకి 3-4 ఇయర్స్ బ్యాక్ కొత్త ఫ్యాక్టరీ. లాస్ట్ ఇయర్ దసరాకి హైదరాబాద్ నేను జర్నీ స్టార్ట్ చేసింది కూడా దసరాతోనే, మాదాపూర్ ఓపెన్ చేసాం. అండ్ ఈ ఇయర్ దసరాకి మనం హిమాయత్ నగర్ ఓపెన్ చేద్దామని చాలా గట్టిగా అనుకొని చేస్తున్నాం. 20 days లో మేము వర్క్ చేసాం. ఇప్పటికి 90% అయింది వర్క్. బట్ లాంచ్ మాత్రం ఆ సెంటిమెంట్ తో చేయాలని చేస్తూ ఉన్నాం. సో మనకి బ్రహ్మానందం గారితో కొంత రిలేషన్ ఉంది. సో ఇన్వైట్ చేశాను, అతను సార్ వస్తున్నారు. బేసికల్ గా బ్రహ్మానందం గారికి ఏ జనరేషన్ లో ఉన్న వాళ్ళైనా ఫ్యాన్స్ అవుతారు. దట్ 5th స్టోర్ పండగ రోజున ఆయన లాంచింగ్ కి రావడానికి ఒప్పుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు ఇప్పటి వరకు చాలా స్టోర్స్ లాంచ్ చేశారు, ప్రతి సెలబ్రిటీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ మీకు కూడా ఒక బాండింగ్ ఉంటుంది బ్రహ్మానందం గారితో. ఏం చెప్తారు సార్ గురించి? అంటే మనం చెప్పాము రావాలి సార్ అని చెప్పాను, వస్తాలేరా అన్నారు, అది ఇది అయిపోయింది. నేను లాస్ట్ లో ఉంది 4 days బ్యాక్ డిస్కస్ చేసినప్పుడు దసరా అన్న మరి ఇంట్లో పండగ వస్తా అని డిస్కషన్ స్టార్ట్ అయింది. సరే ఫైనల్లీ రిక్వెస్ట్ చేశాను 1 hour వస్తారండి అంటే వస్తానన్నారు. సుహాస్ గారు ఇప్పటి వరకు మన స్టోర్స్ అన్ని మేము చూపించేసాం సుమన్ టీవీలో. బట్ ఇది మాత్రం చాలా స్పెషల్ అట, బయట నుంచి చెప్తున్నారు. అంటే ఇది చాలా పెద్ద స్టోర్ అని, హైదరాబాద్ లోనే ఐస్ క్రీమ్ స్టోర్స్ లో పెద్ద స్టోర్ అని. 60 నుంచి 70 people దీనిలో వచ్చి చక్కగా హ్యాపీగా ఐస్ క్రీమ్ తినొచ్చు అని చెప్తున్నారు. ఏం చెప్తారు అసలు? అదే అండి, అంటే మాకేంటంటే పెద్ద ప్లేస్ చేయాలని ఫస్ట్ నుంచి ఐడియా. మాకు ఎక్కడ ఎటువంటి ఏరియాలో పెడితే మాకు ఎంటైర్ ఆ క్రౌడ్ ఉంటుంది, ఆ పుల్లింగ్ యాక్టివిటీ ఉంటుంది అనే ఆలోచనతో మేము అనుకున్నాం. యాక్చువల్గా నేను బేగంపేటకి ముందే హిమాయత్ నగర్ ఓపెన్ చేయాల్సింది. ఇంటీరియర్గా కూడా విత్ మంచి ప్రీమియం స్టోర్. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ 4 స్టోర్స్తో కలిపితే కూడా ఇది ఇంటీరియర్ కాన్సెప్ట్ ఎక్కువ, ఫర్నిచర్ కెపాసిటీ ఎక్కువ ఈ నియర్ బై ఏరియాస్లో ముస్లిం కమ్యూనిటీ అండ్ మార్వాడి కమ్యూనిటీ ఫ్యామిలీ సెగ్మెంట్స్ని ఎక్కువ టార్గెట్ చేసి మేము చేసాం. మీరు సీటింగ్ చూస్తే కూడా ఎక్కువ 7 seating 8 seating టేబుల్స్ లాంటివి కూడా సోఫా సెట్స్ అన్ని చేసాం. అంటే ఇట్స్ అన్ గెట్ టుగెదర్ ఫర్ ఫ్యామిలీస్ లాగా, ఐస్ క్రీమ్ డెస్టినేషన్ లాగా ఉండాలని. దట్ ప్లేస్ కూడా మనకి నీలోఫర్ పక్కన దొరికింది. సో దట్స్ సో అంటే ఆ క్రీమ్ క్రౌడ్ని టార్గెట్ చేస్తాం. ఆ హెల్త్ కాన్షియస్ ఆ ప్రీమియం ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు ఆటోమేటిక్గా మా టార్గెట్ అవుతారు. ఇప్పుడు ఛాయ్ అనేది అందరికీ ఎమోషన్ అయిపోయింది సుహాస్ గారు. అండ్ అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేశారు. నీలోఫర్ కే ఫౌండర్ బాబురావు గారు. దట్టు నీలోఫర్ పక్కనే ఉంది యాక్చువల్లీ మన స్టోర్. సో అది కూడా ఒక రకంగా బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు ఇక్కడ స్టోర్ దొరకడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపిస్తోంది? అంటే యాక్చువల్గా బాబురావు గారు కూడా వస్తున్నారు ఇప్పుడు ఓపెనింగ్కి, నీలోఫర్ బాబురావు గారు. పాయింట్ ఏంటంటే చాయ్ అనేది ఓన్లీ ఫర్ హైదరాబాద్కి అది బ్లడ్ అండ్ బటర్ లాగా ఉంటుంది అట్లా. బట్ పాయింట్ ఏంటంటే ఐస్ క్రీమ్ ఈజ్ ఫ్లేవర్ఫుల్ ఫర్ అక్రాస్ ద కంట్రీ. సో అది ఇంకా మాకు అడ్వాంటేజ్. సో అందుకని పెద్ద క్రౌడ్ని టార్గెట్ చేయాలన్నట్టుగా మేము వర్కౌట్ చేస్తూ వస్తున్నాం. సో ఇప్పటిదాకా ఐస్ క్రీమ్స్ లో చాలా ఫ్లేవర్స్ లాంచ్ చేశారు. దట్టు ప్రతి ఒక్క ఫ్లేవర్ ఆర్గానిక్ గా ఇచ్చారు. సో ఇక్కడ పీపుల్ ఎలాంటి టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు ఫైనల్లీ? వెరీ మచ్ సింపుల్ అండి. మా ప్రోడక్ట్స్ మీకు రేంజ్ వాజ్ టూ హ్యూజ్. అంటే ఇప్పుడు రెగ్యులర్ మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, వీగన్ కి ఆల్మండ్ మిల్క్ అండ్ మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ తో చేసిన ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అండ్ ట్రెడిషనల్ మిల్క్ అని గోట్ మిల్క్, క్యామెల్ మిల్క్, డాంకీ మిల్క్ సెగ్మెంట్ ఉన్నాయి. అసలు మిల్లెట్ సెగ్మెంట్, ఈ వీగన్ సెగ్మెంట్లో కూడా నాకు ఇంకా ప్యూరెస్ట్ ఫామ్ కావాలంటే సార్బేస్ ఉన్నాయి, విచ్ ఈజ్ వాటర్ బేస్డ్. హియర్ మా టార్గెట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక 7 to 8 people వస్తే ప్రతి ఏజ్ గ్రూప్ని మేము టార్గెట్ చేయాలి. అందుకే గ్రాసరీస్ పెట్టాం. ఇప్పుడు కోకో బేస్డ్ ప్రోడక్ట్స్ ప్రెసెంట్ R&D చేస్తున్నాం, అది కొత్త బ్రాండ్ లాంచ్ చేస్తాం. ఇట్ షుడ్ బి డెస్టినేషన్. ఐస్ క్రీమ్ అనగానే ఓన్లీ నేను ఐస్ క్రీమ్ తినగలితేనే వెళ్తాను, నాకు స్వీట్ ఉంటేనే వెళ్తానని కాకుండా అన్ని రెగ్యులర్ క్రౌడ్ కాకుండా అందరి క్రౌడ్ని మేము టార్గెట్ చేసే విధంగా మా ప్రోడక్ట్ని అలా
అలానే డిజైన్ చేసాం డే 1 నుంచి. సో ఇది పెద్ద స్టోర్ కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ పాసిబిలిటీ మాకు కూడా. అండ్ ఇంకొకటి ఎక్కువగా కిడ్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు సార్. ప్రతి స్టోర్ లో వాళ్ళకంటే ఒక సెగ్మెంట్ క్రియేట్ చేసేసారు. ఎవరైనా కూడా కమర్షియాలిటీ చూస్తారు, ఆ ప్లేస్ లో ఇంకొంతమంది కస్టమర్స్ పడతారేమో అని, కానీ మీరు పిల్లల్ని కూడా బాగా ఎక్కువగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యేలా చేస్తున్నారు. దాని గురించి చెప్తారు. అంటే ఏం లేదు, వెరీ మచ్ క్లియర్ అండి. మాకేంటంటే మా పాయింట్ ఓన్లీ ఐస్ క్రీమ్ సెల్లింగ్ కాదు. నేను అదే ప్రోడక్ట్ రోడ్డు మీద తీసుకొచ్చి పెడితే ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేను. నేను ఆ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అందించాలి. ఇప్పుడు మీకు నేను బేగంపేట పెద్ద స్టోర్, అది అక్కడ కూడా నేను కిడ్స్ ప్లే ఏరియా పెట్టాను. ఇక్కడ కూడా కిడ్స్ ప్లే ఏరియా కొంత పెద్ద స్టోర్ ఉందని చెప్పి చేశాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు బయట మార్కెట్లో కిడ్స్ ప్లే ఏరియాకి హవర్లీ 300-400 ఛార్జ్ చేసే పాయింట్స్ ఉన్నాయి. అది మేము కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. అంటే అది ఏదో మేము కాంప్లిమెంటరీ మేమేదో ఇస్తున్నాం అని కాదు. ఇట్స్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద కస్టమర్, గివింగ్ బ్యాక్ టు ద సో కాల్డ్ కస్టమర్. దట్స్ అవర్ థాట్ ప్రాసెస్. థ్యాంక్ యూ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సుమన్ టీవీలో కూడా అందరూ లైవ్ చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు బ్రహ్మానందం గారు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. సో మీ దసరా విషెస్ అలాగే మరి కాసేపట్లో రాబోతున్నారు. సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏం చెప్పేస్తారు? వెరీ మచ్ సింపుల్ అండి. మమ్మల్ని లాస్ట్ 1 year నుంచి 4 stores ఆదరించారు. ఇప్పుడు 5th స్టోర్ ఓపెన్ చేస్తున్నాం. కమింగ్ 6 monthsలో ఇంకొక 7 outlets హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాం. టార్గెట్ ఈస్ 12 outlets ఫర్ హైదరాబాద్. అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మేము పెద్ద రిస్క్ చేసి కొద్ది పెద్ద స్టోర్ ప్లాన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ పొటెన్షియాలిటీ ఉందన్న టార్గెట్లో ముందుకు వెళ్తున్నాం. కైండ్లీ డూ సపోర్ట్. ఫైనల్లీ హ్యాపీ దసరా. మీ హిమాయత్ నగర్ నియర్ బై ఎవరైనా ఉంటే హ్యాపీ కైండ్లీ ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్. థ్యాంక్ యూ. విజిటే కాదు, ఆన్లైన్ లో కూడా షాప్ చేయొచ్చు కదా మనకి. ఎగ్జాక్ట్లీ. స్విగ్గీ జొమాటో ఉంది, మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మేము వెబ్సైట్ ఆర్డరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఐస్ క్రీమ్ సెగ్మెంట్లు ఎవరు చేయలేదు అక్రాస్ ద కంట్రీ. వెబ్సైట్ ఆర్డరింగ్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ స్టోర్ లాంచ్ చేయడానికి అయితే మనందరి ఫేవరెట్ బ్రహ్మానంద గారు వచ్చేసారు. ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం. ఆర్గానిక్ క్రీమర్ ఈ షాప్ ఓపెనింగ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు సుహాస్, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ కూడా ఆర్గానిక్గా ఉంటుందా అని. మామూలుగా ఐస్ క్రీమ్ అంటే మనకు పద్ధతిలో తెలుసు, కానీ దాన్ని కూడా కొంచెం హైజీనిక్గా పెట్టి దానివల్ల ఇబ్బందులు లేకుండా, మామూలుగా ఐస్ క్రీమ్ తింటే ఏదో ఇబ్బందులు వస్తాయి అది ఇదని అందరూ చెప్తుంటారు, అటువంటివి ఏమీ లేకుండా ఒక సరైనటువంటి మెడికల్ రీతిలో దాన్ని పొందుపరిచి ఇట్లాంటి షాప్స్ బోర్డు అన్ని ఓపెన్ చేశాడు ఇతను. ఇది చాలా బాగుంటుంది, అందరూ తినమని చెప్పడానికి నేను రాలేదు. బాగుంటే అందరూ తినండి. ఇలాంటి వాటిని మనం ఆదరిస్తే మనం హ్యాపీగా ఉంటాం, మన హెల్త్లో హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. I wish you all the best, my dear Suhas. Thank you, sir. God bless you. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా పండుగ ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్. సో ఈ పండుగ రోజున మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ వాళ్ళు కొత్త స్టోర్ లాంచ్ చేస్తున్నారండి. ఇప్పటికే 4 బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు 5th బ్రాంచ్ హిమాయత్ నగర్లో లాంచ్ చేస్తున్నారు ఈ రోజే. సో ఈ లాంచింగ్కి మనందరి ఫేవరెట్ పర్సన్ బ్రహ్మానందం గారు వచ్చి స్టోర్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే హిమాయత్ నగర్లో చాలా ఫేమస్ ఉన్నాయి, బట్ ఇంట్రడక్షన్ అవసరం లేని కొన్ని ప్లేసెస్ గురించి మనందరికీ బాగా తెలుసు కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే కనపడుతూ ఉంటుంది నీలోఫర్ కేఫ్. సో ఇంట్రడక్షన్ అవసరం లేదు, చాలామంది చాయ్ లవర్స్ అందరికీ నీలోఫర్ కేఫ్ గురించి తెలుసు. ఎప్పుడైతే నీలోఫర్ కేఫ్ స్టార్ట్ చేసిన తర్వాత చాయ్ లవర్స్ ఎక్కువైపోయారని కూడా చెప్పుకోవచ్చు. సో నీలోఫర్ కేఫ్ పక్కనే మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. సో ఈరోజు 5th ఫ్లోర్ 5th స్టోర్
లాంచ్ అయిపోయింది యాక్చువల్లీ. అండ్ హిమాయత్ నగర్లో చాలామంది ఐస్ క్రీమ్ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? బెస్ట్ ఫ్లేవర్స్ కావాలి, దట్టు ఐస్ క్రీమ్ తినగానే ఒక మంచి ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి, అది కూడా ఆర్గానిక్గా ఉండాలనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దండి. హిమాయత్ నగర్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా మన స్టోర్ని విజిట్ చేయొచ్చు. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్లో. దట్టు ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి చిన్న పెద్ద అనే భేదం లేదు, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఫెస్టివల్ రోజున బయటికి రాలేం కదా, సో మేము ఇంట్లోనే ఉండి తినొచ్చా అంటే వాళ్ళకి కూడా స్విగ్గీ జొమాటోలో ఆప్షన్ ఉందన్నమాట, అందులో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. ఈరోజు 5th స్టోర్ లాంచ్ అయిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే చాలామంది కస్టమర్స్ కూడా వచ్చున్నారనమాట ఈ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేయడానికి. దట్టు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పీపుల్ కూడా ఐస్ క్రీమ్ లవర్స్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు, అందుకని ఎక్కువగా క్రౌడ్ ఉంది. ఫస్ట్ డేనే లాంచింగ్ రోజే మీరు లోపలికి రావచ్చు, ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇంతకుముందు బ్రహ్మానందం గారు వచ్చారు, విజిట్ చేశారు, స్టోర్ అంతా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా వరకు కూడా ఐస్ క్రీమ్స్ అదంతా కూడా ఇక్కడ చేయడం జరిగింది. సుహాస్ గారు అక్కడ చాలా బిజీగా ఉన్నారు అందరికీ మీడియా కవరేజ్ ఇవ్వడంలో. అండ్ మనం ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు, పైకి వెళ్ళిపోదాము. సో స్టోర్ లాంచింగ్లో ఏంటంటే ఆఫర్స్ ఉన్నాయా లేదంటే ఏం ఫ్లేవర్స్ ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటారు. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. దట్టు మనం పైకి వెళ్ళిపోదాము. ఇది స్టార్టింగ్ కింద సెషన్ అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే ఐస్ క్రీమ్స్ ఎక్కువగా చిన్నపిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. సో పిల్లల్ని ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళాలి, హ్యాపీగా పిల్లలందరూ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఆర్గానిక్ క్రీమ్ రేబా ఐస్ బర్గ్ వచ్చేయచ్చు. ఎందుకంటే పర్టికులర్గా ఇక్కడ మనం హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటూ ప్లే స్టోర్ ఉందన్నమాట. అండ్ పండగ రోజున పిల్లల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలనుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళు అలర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ప్లే స్టోర్ ఉంటే లేదంటే ప్లే ఏరియా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ ఉంటారు కదా. సో ఎవరైతే కిడ్స్ని బయట తీసుకెళ్ళాలి ఫెస్టివల్ రోజున అనుకుంటే డైరెక్ట్గా మన ఆర్గానిక్ క్రీమ్ రేబా ఐస్ బర్గ్ వచ్చేసేయండి. ఒక లుక్ వేయండి ఒకసారి ఇక్కడ. ఎస్, సో దిస్ ఈస్ ద ప్లే స్టోర్. చక్కగా చిన్నపిల్లలు ఆడుకోవచ్చు అండ్ నాలాంటి పిల్లలు కూడా ఆడుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ మేము కూడా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంటాం కాబట్టి బయటకు వస్తే అందరూ కూడా. అండ్ మనందరం ఏంటంటే ఇప్పుడు నవేడేస్ మనం ఏం చేసినా సోషల్ మీడియాలో పిక్స్ పెట్టుకుంటూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అందరితో కూడా కలిపి హ్యాపీగా పిక్స్ దిగచ్చు. ప్లే స్టోర్ కావచ్చు, మళ్ళీ ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చారనమాట. చాలా ఎలా అంటే హ్యాపీగా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తే ఆ మెమరీస్ రీకలెక్ట్ చేయాలంటారు కదా, అట్లా ఉందన్నమాట స్టోరు. అండ్ ఇది పై సెషన్ మీరు ఒకసారి చూడొచ్చు. నార్మల్గా ఏంటంటే టేబుల్స్ చైర్స్ ఉంటాయి ఎక్కడ ఏ స్టోర్కి వెళ్ళినా కూడా, కానీ ఇక్కడ చూడండి మంచిగా సోఫా సిట్టింగ్ ఇచ్చారు. దట్టు మనకి చిన్న క్యూట్గా పప్పీస్ లాగా చైర్స్ ఉన్నాయి. అండ్ మీరు చూడండి ఫస్ట్ నుంచి కూడా మన ఆర్గానిక్ క్రీమ్ రేబా ఐస్ బర్గ్లో ఇలాంటి కొటేషన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సుహాస్ గారు ఏంటంటే అంటే ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ని కొంచెం మోటివేట్ అనుకోవచ్చు, లేదంటే కొంచెం డిఫరెంట్గా. ఐస్ క్రీమ్ స్టోర్స్లో ఏంటంటే ఓన్లీ ఫ్లేవర్కి సంబంధించిన పిక్చర్స్ మాత్రమే ఉంటాయి, బట్ కొటేషన్కి సంబంధించిన పిక్చర్స్ చాలా తక్కువ ఉంటాయి, మీరు ఎక్కడన్నా చూడొచ్చు. బట్ ఇక్కడ కొటేషన్కి సంబంధించిన పిక్చర్స్ పెడుతూ ఫస్ట్ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ మనం ఫ్యామిలీ అందరూ వచ్చి ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఆల్మోస్ట్ ఇది చూస్తే 60 to 70 పీపుల్ పడతారండి. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే ఇప్పుడు నవడేస్ ఏమైపోతుందంటే క్రౌడ్ తట్టుకోగలుగుతారా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ అలా కాకుండా ఎంతమంది అయినా వచ్చి ఇక్కడ చక్కగా హ్యాపీగా ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేయొచ్చు, పిక్స్ దిగచ్చు. ఆ ఫెసిలిటీ మాత్రం మనకి ఇక్కడ ఈ స్టోర్లో ఎక్కువ కనిపిస్తుంది, హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఆర్గానిక్ క్రీమ్ రేబా ఐస్ బర్గ్. అండ్ ఇక్కడ కూర్చున్నప్పుడు సిట్టింగ్ సెషన్ చాలా బాగుంది. కొంతమంది ఏంటంటే ఒక 4 to 5 పీపుల్ వచ్చారనుకోండి, ఇక్కడ మనకి రెస్టారెంట్ టేబుల్ లాగా ఇలా కూర్చొని హ్యాపీగా తినచ్చు. అండ్ నార్మల్గా సోఫా సిస్టమ్ కూడా ఇచ్చారు, బట్ టేబుల్ సిస్టమ్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుంది మనకి సీటింగ్ ఏరియా అనేది. అండ్ అక్కడ కూడా ఇంకోసారి చూస్తే అక్కడ కూడా సోఫా సిస్టమ్ అనే ఉంది. ఎస్, ఇప్పుడు నేను ఒక స్పెషల్ ప్లేస్ చూపిస్తాను అనమాట. ఎస్, ఇది నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. చాలామంది ఏంటంటే సిట్టింగ్ కాకుండా స్టాండింగ్లో ఇష్టపడుతూ ఉంటారు. దిస్ ఈజ్ ద స్టాండింగ్ సిచ్యువేషన్ అనమాట. ఇట్లా కూడా మనం ఐస్ క్రీమ్ తినొచ్చు. లేదు ఈ టేబుల్ కింద ఒక చైర్ కూడా అటాచ్ చేశారు. ఒక 6 to 8 పీపుల్ ఇక్కడ చక్కగా రౌండ్ అప్ అయిపోయి హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వెయిటింగ్ ఎప్పుడైనా ఎవరికైనా కావాల్సి వచ్చినప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేయాలి కదా, పెద్దవాళ్ళు కూర్చోడానికి ఒక ప్లేస్ కావాలి. సో పెద్దవాళ్ళతో కలిసి వచ్చినా కూడా ఇక్కడ వెయిటింగ్ ఏరియా లాగా కూర్చోవచ్చు, ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ మీరు ఒక లుక్ వేస్తే ఆల్మోస్ట్ మనకంతా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది.
ఎస్ గైస్, నేను ఒకటి చెప్పాలి రండి. ఇదిగోండి, ఫస్ట్ నుంచి ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ గురించి చెప్తున్నప్పుడల్లా కొటేషన్స్, కిడ్స్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళకి ప్లే స్టోర్, దట్టు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే ఐస్ క్రీమ్స్ ఎన్ని ఫ్లేవర్స్ కనుక ఉన్నాయో అన్ని ఫ్లేవర్స్ ఇక్కడ మనకి చూడండి మనకు కనిపిస్తూ ఉంది. రియల్ మిల్క్ యాక్చువల్లీ, దట్టు కూడా అంటే ఏంటంటే జీరో షుగర్. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే మనం ఏం తిన్నా కూడా షుగర్ లేని ఐటమ్స్ తినాలి. ఎందుకంటే అందరూ ఇప్పుడున్న స్ట్రెస్కి మెయింటెనెన్స్ కొంచెం తక్కువ చేసినప్పుడు లావ్ అయిపోతాం. ఐస్ క్రీమ్ తింటే లావ్ అవుతాం, మీరేంటి ఇంత ప్రమోషన్ చేస్తున్నారు అంటున్నారు. చాలామంది ఏంటంటే ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ తింటే ఎవరు లావ్ అవ్వరండి, ఎందుకంటే జీరో షుగర్. ఇంత ఓపెన్గా జీరో షుగర్స్తో మనకి ఇస్తున్నారు అంటే ఎంత న్యాచురల్గా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించవచ్చు. మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అన్ని ఫ్లేవర్స్ ఇక్కడ డిస్ప్లే చేశారండి. ఇక్కడ చూడండి 100% ఆర్గానిక్ అనమాట. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అండ్ ఫోటో సెషన్ కావాలి కదా, సో ఇక్కడ మధ్యలోకి రాగానే హ్యాపీగా ఫొటోస్ తీసేసుకోవచ్చు. అంత బాగా ఇక్కడ అంతా డెకరేట్ చేశారు. అండ్ దట్టు మీరు ఒకసారి చూడొచ్చు. సో ఐస్ క్రీమ్స్ అంటే కొంచెం చిన్నపిల్లలు ఇలాంటి ఫ్రేమ్స్ అయితే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో యాపిల్ది కావచ్చు, లేదంటే మనకి అందులో ఫ్లేవర్స్ని కొంచెం చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఏ విధంగా పెట్టాలో అదంతా అలా డిజైన్ చేశారు యాక్చువల్లీ సుహాస్ గారు. అండ్ ఇలా క్రియేటివ్గా చేయాలన్నా కూడా చాలా వరకు ఒక ఐడియాలజీ ఉండాలి. సో ఎప్పుడు ఏ స్టోర్ లాంచ్ చేసినా కూడా సుహాస్ గారు చాలా బాగా లాంచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడే గ్రీనరీ సెక్షన్ ఉంది కదా, నార్మల్గా ఇదంతా గ్రీనరీ, కానీ ఇక్కడ కూడా చాలా స్పెషల్గా ఉంది. కొంతమంది ఏంటంటే ఎక్కడైనా మనం రెస్టారెంట్కి వెళ్ళినా కూడా లైటింగ్ అనేది కొంచెం లైట్గా ఉండి చుట్టూ గ్రీనరీ ఉండి హ్యాపీగా కూర్చోవచ్చు. అంటే పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కొంచెం ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎక్కడికైనా వెళ్ళి ఒక మంచి ఛాయ్ తాగాలనుకుంటాం. అలాంటిది ఛాయ్ తాగాలనుకునే టైంలో కూడా మనం చక్కగా ఐస్ క్రీమ్ తినొచ్చు. సో ఆ అంబియన్స్ క్రియేట్ చేశారు, ఇదంతా కూడా గ్రీనరీతో చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ డేనే చాలామంది వచ్చారు. సో కొంతమంది ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. మధ్యలోకి అయితే వెళ్ళిపోదాం, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సేమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? సంకీర్తని. మ్యామ్. ఓకే. సో ఫస్ట్ టైం విజిట్ చేశారా బిఫోర్? లేదండి, మేము మాదాపూర్ వెళ్ళినాము, బేగంపేట వెళ్ళినాము, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ బ్రహ్మానందం గారు చూడడానికి వచ్చాము. అయ్యో ఓకే డన్. లేదండి, మా నాదే లేట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ ఎట్లా ఉంది మ్యామ్? ఎందుకంటే బయట మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్తే ఆ కాసేపు చాలా హ్యాపీగా ఉండాలి, మైండ్ రిలాక్స్ ఉండాలి. మార్నింగ్ లేస్తే ఉరుకులు పరుగులు లైఫ్ అయిపోయింది, బట్ మనం స్పెండ్ చేసే టైం మాత్రం చాలా బాగుండాలనుకుంటాము. సుహాస్ గారు ఫస్ట్ నుంచి ఏ స్టోర్ లాంచ్ చేసినా కిడ్స్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేస్తున్నారు. హిమాయత్ నగర్ స్టోర్ ఎట్లా అనిపించింది? ఇప్పుడే వచ్చాను, యాక్చువల్లీ బాగుంది అండ్ స్పేషియస్గా కూడా ఉంది. కొంచెం లైక్ వీ కెన్ టైమ్ స్పెండ్ మోర్. ఇక్కడ ఏంటి మీకు ఫేవరెట్ ఫ్లేవర్? నాకు ఏదైనా లైక్ ఫ్రూట్ టచ్ ఉంది ఏదైనా ఇష్టమే, కానీ మా హస్బెండ్కి డెత్ బై చాక్లెట్ ఇష్టం. యాక్చువల్లీ నాకు చాక్లెటే ఫేవరెట్, కానీ ఇక్కడ ఫ్రూట్ టేస్ట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రూటే ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ టాపింగ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి అంటారు, నిజమేనా? మీరు నిజమే అండి. యా, సీతాఫలం ఉంటే సీతాఫల్, మ్యాంగో ఉంటే పల్పి, అదంతా కూడా ఇదిగో గోవా. యా, గోవా మ్యాంగో, సీతాఫల్, ఫ్రూట్ కార్నివల్. ఫ్రూట్ కార్నివల్. ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ 11-12 అవుతుంది యాక్చువల్లీ. ఈ టైంలో అందరూ మంచి మైసూర్ బజ్జీయో లేదా ఒక ఆనియన్ దోసో తింటారు, బట్ మనం కొంచెం డిఫరెంట్గా ఐస్ క్రీమ్ తినే ఇదిలో ఉన్నాము. అది కూడా 1 సెకండ్. యా, సో యాక్చువల్లీ లైవ్ వస్తుంది సార్. ఇప్పుడు నేను సార్తో మంచి డైలాగ్ చెప్పిస్తాను. సార్ చెప్పండి సార్. వర్షంలో ఎవరైనా బజ్జీలు తింటారు, వర్షంలో ఐస్ క్రీమ్ తినే వాళ్ళే ఏమంటారు, లవ్ ఉన్న వాళ్ళు అంటారు. ఓకే, అయితే ఇప్పుడు మీకు మేడం పై ఎక్కువ లవ్ ఉందా, మీ మీద మీకు ఎక్కువ లవ్ ఉందా? మేడం పై. ఐస్ క్రీమ్ తినేది మీరు, ఆవిడ మీద లవ్ ఎక్కువ ఉందా మీకు? యాక్చువల్గా ఆమె తింటుంది, నేను జస్ట్ చూస్తున్నా. సార్ ఇక్కడ ప్లేట్ ఇది చూస్తుంటే ఎవరి సైడ్ ఎక్కువసేపు ఉంది సార్, ఎక్కడ గ్యాప్ ఉంది సార్? యాక్చువల్లీ మీ దగ్గరే ఉంది యాక్చువల్లీ. దట్టు మీకు ఫేవరెట్ ఫ్లేవర్స్ ఆర్డర్ ఇచ్చారు, ఎవరి కోసం వచ్చారు? అన్ని ఆమె ఫ్లేవర్స్, అన్ని ఇష్టమైన ఫ్లేవర్స్ ఆమెకి. ఈ విషయంలో మేము యాక్సెప్ట్ చేస్తాం సార్. సరే ఏంటి ఇప్పుడు డెత్ బై చాక్లెట్ అడిగారు, ఇంకా రాలేదని ఇది ఇచ్చారు యాక్చువల్లీ.
సార్ ఎట్లా అనిపిస్తుంది? స్టోర్ విజిట్ చేశారు, ఐస్ క్రీమ్ అది కూడా ఆయన ఫస్ట్ నుంచి ఏమంటున్నారంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు తినండి, ఇది ఆర్గానిక్, మీకు దగ్గు జలుబు అలాంటివి ఏమీ రావు అని చెప్పి అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఆయన ఫస్ట్ స్టోర్ లాంచ్ నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తూ ఉన్నారు. అంత ప్రమోషన్ నిజంగా ఎవరు చేయరు, చాలా జెన్యున్గా ఉంటే మాత్రం. మీరేం చెప్తారు సార్? నేను యాక్సెప్ట్ చేస్తాను. మేము ఇంతకు ముందు కూడా 2-3 సార్లు తిన్నాము. నెవర్ ఫేస్డ్ ఎనీ ఇష్యూస్ విత్ ద ఐస్ క్రీమ్. మాకు ఇంకా వీళ్ళు ప్యాక్డ్ ఉంటాయి, హాఫ్ లీటర్ ప్యాక్డ్ ఉంటాయి కదా, అవి ఇంకా చాలా బాగా నచ్చాయి. ఇంట్లో ఫ్యామిలీస్కి తినపెట్టినప్పుడు కూడా వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. సో గుల్పాస్ ఉందా? మీ కిడ్స్ కూడా ఇక్కడ తిన్నారు, ఆల్రెడీ తిన్నారు. యాక్చువల్లీ తను రెగ్యులర్ గా సిక్ అవుతుంది కోల్డ్ కాఫ్ కి, అందుకే ఇది ఇంకా షిఫ్ట్ చేసి అది ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు సుహాస్ గారు. కోల్డ్ కాఫ్ ఉన్నా మీరు మా దగ్గర ఆర్డర్ చేసుకున్న ఐస్ క్రీమ్ తినండి, మీకైతే తప్పకుండా మీకు అది తెలుస్తుంది అంటారు. ఇది నిజమేనా? బిలీవ్ చేయొచ్చా? బిలీవ్ చేయొచ్చు. కిడ్ కి అయితే నేను కొంచెమే పెడతాను, ఎక్కువైతే పెట్టాను, బట్ యా ఓకే కంపారేటివ్లీ. సో మొత్తానికి ఈ రోజు స్టోర్ అయితే కొత్తగా లాంచ్ అయింది. దట్ ఫస్ట్ డేనే చాలా మంది విజిట్ చేస్తున్నారు, వచ్చి తింటూ ఉన్నారు, హ్యాపీ ఉన్నారు యాక్చువల్లీ. సో మీరేం చెప్తారు సార్? ఆయనకైనా విషెస్ చెప్పాలి, లేదంటే ఈ స్టోర్కి రావాలంటే ఎవరైనా చెప్తారు? నేను కంగ్రాచులేషన్స్ చెప్తా. అండ్ ఇది నేను ఇందాక మన స్టాఫ్తో కూడా మాట్లాడుతుండే, ఇక్కడ చాయ్ తాగడానికి ఉంది, మీల్స్ తినడానికి ఉంది, పక్కన డెజర్ట్ తినడానికి కూడా ఉంది. సో ఐ ప్రిఫర్ పీపుల్ కమ్ హియర్ అండ్ ఈట్ ఎవ్రీథింగ్. అంటే ఇటు వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, తర్వాత స్నాక్, ఏదో టైంలో ఐస్ క్రీమ్, ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినొచ్చు. అంతే. సో మీ మాటలు ఏంటి, ఏం చెప్తారు? అంతే అండి, అంతగానం అంత సెంటెన్స్ ఫార్మేషన్స్ నాకు రావు. సెంటెన్స్ ఫార్మేషన్ ఇస్తున్నారు. సరే, హ్యాపీ దసరా సార్. మా సుమన్ టీవీ ఆడియన్స్ కి మీ విషెస్. హ్యాపీ దసరా అండి అందరికి. అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ దసరా, థ్యాంక్ యూ దసరా కదా, హ్యాపీ దసరా. ఓకే డన్. యా, థ్యాంక్ యూ సార్. ఎస్, వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసేస్తున్నాం, ఎందుకంటే స్టోర్లో ఈ రోజే లాంచ్ అయినా కూడా అందరూ హ్యాపీగా ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నారు, హ్యాపీగా చెప్తూ ఉన్నారు. నిజంగా ఈ ఏరియాలో మంచిగా చాయ్ ఫెసిలిటీ ఉంది, దట్టు ఐస్ క్రీమ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇక్కడ అంతా ఆర్గనైజింగ్ చాలా బాగా జరుగుతుంది అనమాట. అండ్ మనం సుహాస్ గారి మిసెస్ దగ్గరికి వెళ్దాం, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మ్యామ్, హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఫస్ట్ డేనే ఏంటి అంత క్రౌడ్, కింద అసలు అంత క్రౌడ్ ఉంది. ఇట్స్ ఎ వెరీ బ్లెస్సింగ్, సే సంథింగ్. యా, థ్యాంక్ యూ. బేసికలీ కస్టమర్స్ కూడా ఇంకా ఇక్కడ మాదాపూర్, కేపీహెచ్, బేగంపేట అని చెప్పి అంటూ ఉన్నారు. సో మేము ఇంకా ముందుకు తీసుకోబోతున్నాము. ఆల్రెడీ హిమాయత్ నగర్లో ఈరోజు గ్రేట్గా లాంచ్ అయ్యింది. ఎలాగా మన బ్రహ్మానందం గారు వచ్చి లాంచ్ చేయడం జరిగింది. సో ఇంకా ఏఎస్ రావు నగర్ కూడా రెడీగా ఉంది లాంచ్. ఈ మంత్ ఎండింగ్లోనే మనకి ఏఎస్ రావు నగర్ కూడా మనకి ఓపెన్ అవుతుంది. ఇంకా చందానగర్, కోంపల్లి, సో ఇంకా ఆడియన్స్ కోసం, ఇంకా కస్టమర్స్ కోసం ఇంకా మేము లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ హైదరాబాద్లో మనం స్టోర్ అనేది ఎక్కడ చూసినా కస్టమర్స్కి అందుబాటులో అనేది ఖచ్చితంగా మేము చేయాలనుకుంటూ ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ మీ ప్రతి స్టోర్లో కూడా ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, 100% ఆర్గానిక్ అంటారు, 0 షుగర్ అంటారు యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కిడ్స్కి ఎస్పెషల్లీ ఒక జోన్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఐడియా సుహాస్ గారిదా మీదా? అంటే మీకు కూడా కిడ్స్ ఉన్నారు కాబట్టి అందరు ఫ్యామిలీ లాగా మీరు ఆలోచిస్తుంటారు. సో ఆబ్వియస్లీ ఆయనకి ఫస్ట్ నుంచి ఉంది, సో కిడ్స్ కోసం ఏదో ఒకటి చేయాలని. అండ్ కస్టమర్స్ కూడా ఆబ్వియస్లీ అడుగుతారు కదా, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్లెజెంట్గా తినాలి అంటే వాళ్ళ పిల్లలు అనే వాళ్ళు ప్లెజెంట్గా ఉండాలి. సో మనం అనేది ఏర్పాటు చేయడము ఆ ఆలోచన ఉంది, అండ్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంది. సో అన్నీ కంటిన్యూటీగా మేము ఈ విధంగా చేయగలుగుతాము. అండ్ ఇవి చూస్తా అంటే మనం ఇంగ్రీడియంట్సే చెప్పేస్తుందండి, మన హిస్టరీ అనేది ఇంగ్రీడియంట్స్లోనే ఉంటుంది. సో ఏ విధంగా మనం ఆర్గానిక్ అనేది మన ఇంగ్రీడియంట్స్ స్టోరీ అనేది మీకు రివైజ్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా ఆబ్వియస్లీ తినొచ్చండి. నేనే చెప్తున్నాను కదా, మా బాబుకి కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా నేను ఐస్ క్రీమ్ అయితే పెడతాను. సో ఏం ప్రాబ్లం లేదు, ఇది ఈజ్ ఫౌండర్ ప్రామిస్ అండి. అండ్ దట్టు దసరా అనేది సుహాస్ గారి సెంటిమెంట్ అంట. యాక్చువల్లీ దసరా రోజున బ్రహ్మానందం గారిని పిలిచారు, నీలోఫర్ కే బాబురావు గారు వచ్చారు. అండ్ ఇట్లా అంతా ఆర్గనైజ్ చేయడం, మన ఇంట్లో ఫెస్టివల్ లాగా అందరూ ఫస్ట్ కొలాబరేట్ అవ్వడం కూడా ఒక స్పెషల్ థింగ్ యాక్చువల్లీ. సో ఏం చెప్తారు మ్యామ్? సో బేసికలీ మేము బిజినెస్ కూడా ఒక ఫ్యామిలీ అనే అనుకుంటామండి. సో మనం అసలు ఆర్గానిక్ క్రీమరీ స్టార్ట్ చేసిందే మనం దసరా నుంచి. పోయిన ఇయర్ దసరాకి మనం
నాగ్పూర్లో గ్రాండ్గా లాంచ్ చేసాము. అక్కడి నుంచి మొదలైంది సక్సెస్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంది. సో మేమేం చేసామంటే ప్రతి ఫెస్టివల్ ప్రతి ఒక్కటి మన బిజినెస్ని కూడా మేము కలుపుకొని చేసుకుంటూ పోతాం. సో మాకు ఇది అది అని వేరుగా ఉండదు. సో ఒక ఫ్యామిలీ లాగే మేము తీసుకొని వెళ్ళిపోతాం, ముందుకి గ్రోత్ చేసుకుంటూ పోతాం. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్. ప్రతి దసరాకి మోర్ అండ్ మోర్ బ్రాంచెస్ లాంచ్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కస్టమర్స్కి వీలుగా మేము ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి ఒక్క ఏరియాలో మేము దాదాపు ఏరియా అంటే చిన్న చిన్నగా కాదు, వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా మేము కంపల్సరీగా మా యొక్క ఈ స్టోర్ అనేవి రెడీగా ఉంటాయండి. ఆల్ ది బెస్ట్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మొత్తానికి ఇప్పుడు వరకు ఎప్పుడు కెమెరా ముందు రాలేదు సుహాస్ గారు, మిస్ ఇప్పుడు తీసుకొచ్చేసాం అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పబ్లిక్కి ఎందుకు ఇంత నచ్చుతుందంటే వాళ్ళు చేసిన ప్రామిసెస్ అన్నీ కూడా 100% చేస్తూ ఉన్నారు, అందుకే ఇంత బాగా నచ్చుతుందని చెప్పొచ్చు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం కిందకైతే వెళ్దాము, చాలా క్రౌడ్ ఉంది. మా పైకి రాగానే ఇదంతా మనకి కిడ్స్ కోసము, అలాగే మన ఐస్ క్రీమ్ తీసుకొచ్చి చక్కగా హ్యాపీగా ఇక్కడైతే కూర్చుని అయితే తినొచ్చు అనమాట. అండ్ కింద ఫ్లేవర్స్ ఏమున్నాయి ఏంటనేది ఇప్పుడు కిందకి వెళ్ళి చూపిస్తా, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. అండ్ లైవ్ వస్తుంది కదా, కమెంట్ చేయండి ఎవరికి ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం. సో ఐస్ క్రీమ్స్ అంటే వెంటనే ఐస్ క్రీమ్ తినగానే లావ్ అయిపోతాం అని ఫీలింగ్ ఉంటుంది. సో ఎవరైతే ఆ ఫీలింగ్లో ఉన్నారో బయటికి రావాలంటే ఒక్కసారి ఆర్గానిక్ క్రీమ్ రిబై ఐస్బర్గ్ని అయితే విజిట్ చేయాలని చెప్పొచ్చు. అండ్ కింద ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళు తింటూ వెళ్తూ ఉన్నారు, ఇంకా మనం టైం వేస్ట్ చేయొద్దు. నేనైతే లోపలికి వెళ్తా, అటువైపు వెళ్తూ నేను ఒక ఫస్ట్ ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తా. కౌంటర్లో బాగా బిజీగా ఉన్నారు ఫస్ట్ డే అయినా కూడా మంచిగా. సో ఆర్డర్స్ అనేది అవుతూ ఉన్నాయి. సార్ హ్యాపీయా? ఓకే సూపర్. ఎట్లా అనిపిస్తుంది సార్ ఫస్ట్ డే? చాలా బాగుందండి. చాలా బాగా. ఏంటి ఆర్డర్ ఏం చెప్పారు, ఏం పట్టుకెళ్తున్నారు? ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఫ్యామిలీ ప్యాక్స్ కూడా ఉన్నాయి. సో it's a good thing for everyone to try if you're busy with the festival, but it's a definitely a good choice to come and take the takeaways. సూపర్ సార్. యాక్చువల్లీ ప్రైస్ ఎట్లా ఉన్నాయి? అన్ని పట్టుకెళ్తున్నారు బల్క్ గా? చాలా అఫోర్డబుల్ ఉందండి. అఫోర్డబుల్ ఉందా? ఓకే. సో ఫ్యామిలీ అంతా దసరా మొత్తం అంతా ఆర్గానిక్ తోనే చేసుకుంటారా? It's a part of, instead of sweets it's good to take ice cream as a sweet dish. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ దసరా. ఎస్, లోపలికి వచ్చేయండి. మన స్టోర్లన్నీ కూడా చాలా హైజీన్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ప్రతి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏదైనా తినండి, టాపింగ్స్ మాత్రం చాలా న్యాచురల్గా. మీరు ఇక్కడ మనకి చాలా మంది ఏంటంటే మ్యాంగో ఒకటి, సీతాఫల్ ఒకటి, అండ్ ఏ ఐస్ క్రీమ్ అయినా తీసుకోండి, బట్ వాళ్ళకి టాపింగ్స్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంటాయి అనమాట. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, వేసవి కాలంలో తాటి ముంజలు వచ్చాయి కదా, తాటి ముంజల ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి టాపింగ్స్ మీరు ఒకసారి చూడండి, ఈ ముంజులు అంటారు. సో ఇది చాలా ప్యూర్గా వీళ్ళు ఎక్కడో నుంచి తెప్పిస్తారు, యాక్చువల్లీ ఇక్కడ ఉన్నవి కావు, అక్కడి నుంచి చాలా ప్యూర్గా తెప్పించి టాపింగ్స్ అనేది డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ తర్వాత ఇది సీతాఫల్, మీరు ఒకసారి చూడండి, సీతాఫల్ పల్పి ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. సో ఎంత థిక్గా ఉంటుందో మీరు చూడొచ్చు. ఇందులో హైడ్ చేయడానికి ఏం లేదు, యాక్చువల్లీ ఓపెన్గా వాళ్ళు ఏదైతే 100% ఆర్గానిక్ అని చెప్తున్నారో, పల్ప్ మనకు సీతాఫల్ తింటే ఆ పల్ప్ ఎలా ఉంటుందో అంత ప్యూర్గా ఉంటుంది అనమాట. టాపిన్ అనమాట యాక్చువల్లీ. దీనిపైన పల్ప్ ఐస్ క్రీమ్ సీతాఫల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి టాపిన్ వస్తుంది. దట్టు ఈ కాలంలో నేరేడు పళ్ళు తింటే మంచిది అంటుంటారు. సో ఇది చూడండి, యాక్చువల్లీ ఇది నేరేడు పండు టాపిన్ అనమాట. సో ఇది అంత న్యాచురల్గా ఉంది. అండ్ నేను ఇంతకుముందు టేస్ట్ చేశాను, అందుకే ఇది బాగా తెలిసింది యాక్చువల్లీ నాకు. ఇది నేరేడు పండు అనమాట. సో ఇది ఏంటి, ఓ లాల్ గోవా. అయ్యా, సో మీరు ప్రతిదీ టచ్ చేయండి, ఏది చేసినా కూడా చాలా న్యాచురల్గా ఉంది. సో ఇది ఇది పైనాపిల్ మనకు కనిపిస్తుంది, చాలా పల్పి అనేది చాలా న్యాచురల్గా కనిపిస్తుంది పైనాపిల్. అండ్ మీరు ఏది పట్టుకున్నా ప్రతిదీ కూడా చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా ఉంటుంది. ఈ సెక్షన్ ఏంటంటే ఓన్లీ టాపింగ్స్ అనమాట. ఐస్ క్రీమ్ ఏది సెలెక్ట్ చేసుకున్నా, దట్టు మనకి ఏంటంటే డ్రై ఫ్రూట్స్, కొంతమంది కొన్ని ఫ్లేవర్స్ చాలా ఇష్టపడుతుంటారు డ్రై ఫ్రూట్స్లో. మనకి సపోటా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ దీన్ని డ్రై ఫ్రూట్గా చేసి ఐస్ క్రీమ్లో తింటే ఎలా ఉంటుంది, ఎందుకంటే అది ఇష్టపడే లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. సో మీరు చూడండి, ఇది సపోటా అనమాట. ఆల్మోస్ట్ నేరేడు పండు, బాదం, పిస్తా, సో అన్నీ మనం ఏదైతే ఇష్టపడతామో అన్నీ పెట్టారు. జీడిపప్పు, బాదం, పిస్తా, అండ్ ఎండు ఖర్జూర్ ఒకటి ఉంది, కిస్మిస్ ఒకటి ఉంది. కానీ మెయిన్గా ఏంటంటే మీరు ఏ ఫ్లేవర్ ఇష్టపడినా కూడా దానిపైన టాపింగ్స్, సో ఆ డ్రై ఫ్రూట్స్తో కూడా మనకి డెకరేట్ చేసి ఇస్తారు. అండ్ చాలా న్యాచురల్గా హెల్దీగా అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఒకసారి చూడండి, వీళ్ళు ఐస్ క్రీమ్ చేసేటప్పుడు గ్లౌజెస్ వేసుకుని ఉంటారు. వీళ్ళకి ఒక కాస్ట్యూమ్ ఉంటుంది యాక్చువల్లీ. ఫస్ట్ నుంచి మన ఫస్ట్ స్టోర్ లాంచ్ చేసినప్పటి నుంచి కూడా మనం చెప్తూ ఉన్నాము, చాలా హైజీన్గా మనకు అనేది ఇక్కడ ఐస్ క్రీమ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి లోపలికి వస్తే ఇది ఏకంగా ఫైనల్లీ
సో మన ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఎప్పటికప్పుడు మనకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉంటారు సుహాస్ గారు. 100% ఆర్గానిక్, దట్ టు జీరో షుగర్. జీరో షుగర్ ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి ఏంటంటే హెల్త్కి ఎటువంటి ఇష్యూస్ రావు. మనం ఐస్ క్రీమ్స్ అనగానే చాక్లెట్స్ అనగానే ఫ్యాటీ అవుతాము, లావ్ అవుతాము అనుకునే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా అది మిత్తిలాగానే ఉండిపోతుంది. ఎందుకంటే చాలా మంది కోల్డ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ మార్చుకున్నారు. కోల్డ్లో ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఇంకా జలుబు చేస్తుంది, కానీ ఆర్గానిక్లో ఐస్ క్రీమ్ తింటే మాత్రం తప్పకుండా జలుబు చేతి కొంచెం రెక్కరు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మన ఫ్లేవర్స్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఒక టైం ఎక్కువ పడుతుంది. సో మ్యాంగో కావచ్చు, వెనీలా కావచ్చు, స్ట్రాబెరీ, బ్లాక్ కరెంట్, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫ్లేవర్స్ ఏదైనా కూడా హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్లో. అండ్ చాలా చాలా క్రౌడ్ ఉండిందనమాట. గైస్ హరియప్, మంచిగా ఐస్ క్రీమ్ తినాలి ఫెస్టివల్ రోజున అనుకుంటే మాత్రం మన హిమాయత్ నగర్లో ఎవరైతే ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్నారో అందరూ ఒక్కసారి చక్కగా మన స్టోర్ని విజిట్ చేసి ఐస్ క్రీమ్ అయితే హ్యాపీగా తినేయచ్చు. లేదు ఫెస్టివల్ రోజున బయటికి ఏమొస్తాం అని అనుకుంటున్నారా, అయితే స్విగ్గీ జొమాటోలో కూడా ఆప్షన్ ఉందన్నమాట. ఏ ఫ్లేవర్ కావాలన్నా కూడా హ్యాపీగా ఫ్యామిలీ కోసం ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు ఈవినింగ్ టైంలో ఎక్కడికైనా పిల్లల్ని బయట తీసుకెళ్ళాలనుకుంటున్నారా, అయితే అస్సలు లేట్ చేయొద్దు, చక్కగా డైరెక్ట్గా మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ వచ్చేసండి. సో లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది. ఐస్ క్రీమ్ తింటే తప్పకుండా వేరే ఇష్యూస్ వస్తాయని మాత్రం మిత్తులానే చూస్తారు.